నిర్మలకరాజు గారు, అంటే ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాయిసెస్ ఏముండవా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సరే ఓకే 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, ఇచ్చారు, ఓకే. మనం జాయిన్ అయ్యేటప్పుడే ఒక బాండ్ అవేవో ఉంటాయి కదా ప్రొసీజర్. బాండ్ కదా, ఇప్పుడు మీకు ఆఫర్ లెటర్ లోనే ఉంటుంది 3 months నోటీస్ పీరియడ్ లో నేను తీసేయచ్చు నీ శాలరీ నీకు ఇచ్చేసి. అదర్వైజ్ నువ్వు 3 months నోటీస్ పీరియడ్ లో నాకు ఏదైనా వేరే ఆఫర్ వస్తే నువ్వు 3 months నోటీస్ పీరియడ్ పెట్టి బయటికి వెళ్ళాలి. ఈ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండు ఆప్షన్స్ లో అలాగే వీళ్ళు సైన్ చేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొత్తగా ఇప్పుడు దీనికోసం ఏదో ఒక లేబర్ కోర్టుకో లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కో వెళ్ళే అవకాశం లేదు. అసలు హైకోర్టుకి వెళ్ళే అవకాశం మరీ లేదండి. ఎందుకంటే రిట్ చేయాలంటే నా అదర్ సైడ్ గవర్నమెంట్ ఉండాలి. ఇదంతా ప్రైవేట్ వాళ్ళు కాబట్టి అసలు హైకోర్టుకి వెళ్ళే అవకాశం అసలు లేదండి. అంటే మేడం ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేస్తే కంప్లైంట్ తీసుకున్నారు కదా, ఎఫ్ఐఆర్ కాలేదు, కంప్లైంట్ అయితే తీసుకున్నారు. కంప్లైంట్స్ తీసుకుంటారండి. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని మీద ఛార్జ్ షీట్, దాని మీద ఫైనల్ రిపోర్ట్ క్లోజర్ చేసేస్తారండి. మనతో పాటు హరీష్ ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు. ఆయన కూడా సేమ్ అదే టెక్ మహీంద్రాకి సంబంధించినటువంటి కంపెనీలోనే టెర్మినేట్ అయ్యారు. ఆయన కూడా ఆయన ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు చెప్పండి, అసలు అంటే మేడంది ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉందో, ఆవిడ ప్రాబ్లము ఆవిడని తీసేశారు అంటున్నారు. సరే, ఆవిడ గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు మీట్ ఏంటి అసలు ప్రాబ్లం? నమస్కారం అండి అక్కరాజు గారు, ప్యానెల్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఐటీ దిగ్గజాలలో ఉన్నటువంటి ఒక పెద్ద దిగ్గజమైనటువంటి టెక్ మహీంద్రాలో మనం జాయిన్ అయ్యామంటే మన జాబ్ సెక్యూరిటీ ఉంటుందని, వాళ్ళలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఒక పద్ధతి, ఒక పాలసీస్ని ఫాలో అవుతారని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 2-3 అకేషనాల్లో సందర్భాల్లో తనకి భావన గారికి అయినటువంటి ఇబ్బందుల్ని మనం చూసుకుంటే, ఒక మేనేజర్ తనకి కావాల్సినటువంటి ఈగోనో తెలియదు మనకు, అది తను చెప్పలేదు, మనం కూడా ఊహించలేం. ఏదైనా చిన్న చిన్న పాయింట్లతో నా విషయంలో చాలా జరిగినది ఏంటంటే, ఒకనొక మేనేజర్ ఒక మీటింగ్లో వచ్చి నా దగ్గర పవర్స్ ఉన్నాయి, నేను టర్మినేట్ చేస్తానని అన్నదాన్ని అబ్జెక్ట్ చేసినందుకు ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేస్తారు. ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేసి ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా చేసే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. పోనీ అలా ఉన్నాయి కదా అని చెప్పి మనం అలా కాదని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ ఓన్ విజిల్ బ్లోయర్ పాలసీలు ఉంటాయండి. మనం విజిల్ బ్లోయర్ పాలసీని రేస్ చేసి దాన్ని క్రియేట్ చేస్తే దాన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవునండి ఇతను కరెక్ట్ ఉన్నాడని చెప్పినా కానీ మనకి ఎటువంటి ప్రాజెక్టులు ఎలొకేట్ చేయకుండా, ఎందుకంటే ఆ మేనేజర్ ఆల్రెడీ ఒక పై స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్ కింద చాలామంది మేనేజర్లు ఉంటారు. సో ఆయన భయానికి మనకి ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా చేసి, తర్వాత నువ్వు బెంచ్ మీద ఉన్నావు అనేది బెంచ్ కౌంట్ని ఎక్స్ట్రా చూపించి, ఆ తర్వాత మిమ్మల్ని ఫోర్సిబుల్గా రిజైన్ చేయమని ప్రెషరైజ్ చేస్తున్నారు. ఇది ఎటువంటి ప్రాసెస్ అంటే, వాళ్ళ ఓన్ ఇంటర్నల్ పాలసీలని, ఎన్నో రకాల ఇంటర్నల్ పాలసీస్, కోడ్ ఆఫ్ ఎథికల్ బిజినెస్ కండక్ట్స్ అంటారు, కోడ్ ఆఫ్ సపరేషన్ పాలసీస్ అంటారు, కోడ్ ఆఫ్ పాష్ పాలసీస్ అంటారు. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి పాలసీలు ఉన్నాయి. వాటి ఓన్ ఇంటర్నల్ పాలసీలని వాళ్ళు డీవియేట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ మీద, ఇందాక అక్కరాజ్ గారు అన్నట్టు ఒక మేనేజర్ తలుచుకుంటే, అంటే ఒక ఐటీ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు. సో దాన్ని ఏ విధంగా మనము అభివృద్ధి పరచగలుగుతాము, అదే మనం కోరుకునేది. ఇప్పుడు ఒక మేనేజరేనండి, నేను అనేది అందరూ మేనేజర్లు చేయట్లేదు, 1000 మంది పనిచేస్తున్నారు. అందులో అందరికీ ఇబ్బందులు కలగవు. ఒక 10-20 మందికి 20 లేదా 100 మందికి అవ్వచ్చు, లేదా 1000 మందికి అవ్వచ్చు. ఒక మేనేజర్ కింద ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ, అలాంటి వాళ్ళని తనకి ప్రాజెక్టులోంచి తీసి పక్కన పెట్టేసి, లేదండి ఇతను నాకు ఉపయోగం రాదని అంటే వాళ్ళ ఇంటర్నల్ ఓన్ పాలసీలోనే ఉన్నాయండి. ఓకే, వీళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఇవ్వాలి, ఆ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో ఇతను ప్రాసెస్ చేశాడా లేదా, అలాంటిది ఎటువంటి ప్రాసెస్ని డీవియేట్ చేసి ఎటువంటి మెయిల్స్ కానీ ఎటువంటి కమ్యూనికేషన్ కానీ లేకుండా తీసేస్తున్నారండి. అదే కాకుండా ఒక రూమ్లో కూర్చోబెడతారండి. ఒక రూమ్లో కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు ఇది సంతకం పెడతావా లేదంటే నేను టర్మినేట్ చేస్తాం అని భయపెడతారు. ఒక ఐటీ ఉద్యోగి బయటికి వెళ్ళి బయట ఉద్యోగాలు వస్తాయా లేదు, టర్మినేషన్ అనేది డాక్యుమెంట్లో వస్తే అతనికి వేరే ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి భయానికి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారండి. ఇది ఎటువంటి న్యాయం? రెండోది, ఏఐ పరంగా ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు. దీనికి నేను కూడా అంగీకరిస్తాను. కానీ అదే ఏఐ పరంగా ఇందాక ఆయన అన్నట్టుగా సీనియారిటీ అండి, సీనియారిటీకి ఉన్నటువంటి వాల్యూ, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే దాని కింద ఒక అపూర్వ మేధాశక్తి ఉన్నటువంటి సీనియర్లు ఉండాలి, వాళ్ళని డ్రైవ్ చేసే టీం ఉండాలి. అలాంటి టీంని సీనియారిటీ ఉంది, శాలరీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తీసేస్తే ఏ విధంగా కంపెనీలు బాగుపడతాయి? మనకి ఎన్నో విధాలుగా ఉన్నాయండి, ఎటువంటి రైట్స్ని లేకుండా. ఇప్పుడు ఒకానొక టైంలో మీరు అన్నట్టుగా 2020s అలాంటి టైంలో ఐటీ దిగ్గజాలుగా వీళ్ళు వచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే పరంగా ఒక కంపెనీ 10,000 మందిని తీసేసిందని, ఒక కంపెనీ 16,000 మందిని తీసేసిందని, ఒకానొక రోజు పొద్దున్నే మెయిల్ వచ్చి, ఇప్పుడు తనకి భావన గారికి వచ్చినట్టు
ఒక మెయిల్ వచ్చి వెళ్ళిపోమంటే ఏ విధంగా జరుగుతుందండి అది? ఎటువంటి న్యాయం? అలానే 25 ఎంతోమందిని ఉన్నారండి లిస్టులో, చాలామందిని తీసేస్తున్నారు. రూమ్లో కూర్చోబెడతారు, లేదా టర్మినేట్ చేయమంటారు, లేదా మీరు ఇన్ని రోజులు సర్వీస్ చేశారని దానికి తగ్గట్టుగా చేయట్లేదు. ఇంకొకటి అండి, సరే ఇప్పుడు మీరు టర్మినేట్ చేస్తున్నారని అనుకున్నారనుకోండి, ఒక ఎంప్లాయీ 3 సంవత్సరాలు చేసి ఉంటాడు, అతను 5 సంవత్సరాలు చేయాలనుకుని ఈ కంపెనీలో జాయిన్ ఉంటాడు, ఆ గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. కానీ సిటీసీలో గ్రాట్యుటీ అనేది చూపిస్తున్నారు. 5 సంవత్సరాలు పనిచేస్తే కానీ గ్రాట్యుటీ అనేది ఇవ్వకపోతే మరి మీరు కదండి తీసేసేది. అతను విల్లింగ్గా వెళ్తుంటే మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాము. సరే మీ దగ్గర ప్రాజెక్టులు లేవి అని చెప్పి తీసేస్తున్నారు. సరే ఇంకొక రకంగా చూస్తే ఒక మేనేజర్ కావాలనుకున్నాడు అనుకోండి, అప్రైజల్ ప్రాసెస్లు అనేది క్రియేట్ చేస్తారండి. దానికి ఒక పద్ధతి ప్రాసెస్ అంటూ ఉంటుంది. దానికి ఇంటర్నల్ డిస్కషన్స్ ఉండాలి. ఇంటర్నల్ డిస్కషన్స్ని అవాయిడ్ చేస్తాడు ఒక మేనేజర్. తనకి ఇష్టం వస్తే రేటింగ్ హై ఇస్తాడు, లేదా రేటింగ్ లో ఇస్తారు. ఇదేం పద్ధతి అండి? దానికి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పాలసీలు పోనీ ఒక ఇన్వెస్టిగేషన్ ప్యానెల్ వేసి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విజిల్ బ్లో చేసినప్పుడు ఒక ప్యానెల్ వేసి, లేదు ఇతను కరెక్ట్ చేశాడని చెప్పారు అంటే వాళ్ళ ఓన్ ఇంటర్నల్ వేరే మేనేజర్లు, వేరే గ్రూప్ నుంచి వచ్చినటువంటి మేనేజర్లు ఇతను కరెక్ట్ అని చెప్పిన తర్వాత కూడా కరెక్ట్ యాక్షన్స్ తీసుకోకపోతే ఎలా? అంటే అతను ఒక సీనియర్ మేనేజర్ అయితే ఏంటి, అతను 30 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు అయితే ఏంటి, కంపెనీల్లో ఎవరి చేతుల్లో ఉంటుంది కంపెనీ? అంటే ఒక పాలసీలు పద్ధతులు అనేవి ఉండవంటారా? దీని గురించి ఏ విధంగా వాదిస్తాం? ఎస్ సురేన్ గారు. కంపెనీకి నిజంగా పాలసీలు అవేమి ఉండవా అండి? ఒక పాయింట్ అండి, ఇప్పుడు తనకుంది సపరేషన్ పాలసీ అనేది. టెక్ మహీంద్రా ఇంటర్నల్గా సపరేషన్ పాలసీ అనేది ఉంది. ఒక పర్సన్ని తీసేయాలనంటే ఎయిదర్ వై హ్యావ్ టు రిజైన్, దట్ మేనేజర్ హ్యాస్ టు అప్రూవ్ అండ్ ఇట్ షుడ్ గో టు హెచ్ఆర్. దెన్ హెచ్ఆర్ షుడ్ కాల్ ఫర్ ఎ డిస్కషన్. ఒక డిస్కషన్కి పిలిచి ఆ తర్వాత మీకు చెయ్యాలి ఏంటి మీ ప్రాబ్లం అనేది. లేదు మేనేజర్ తప్పు ఉన్నాడంటే మేనేజర్ మీద యాక్షన్ తీసుకుని ఆ తర్వాత మేనేజర్ కరెక్టా కాదా డిసైడ్ చేసి తీసేయాలి. తన విషయంలో ఏం జరిగింది ఇక్కడ? భావనగర్ విషయంలో ఒకరోజు రాకపోతే ఎటువంటి కంప్లైంట్లు వెళ్ళినాయి? ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు? ఇప్పుడు నా విషయంలో నేను విజిల్ బ్లో చేసిన దాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ అని చెప్పారు. అయినా కానీ నా మీద ప్రెషరైజ్ చేసి ఒక రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళిపోవాలని చెప్పారు.